ప్రపంచ సుస్థిర అభివృద్ధికి భారత్ లాంటి దేశాలే చోదక యంత్రాలని విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సు అభిప్రాయపడింది. ఆర్థిక వాణిజ్య రంగాల్లో అభివృద్ధిని సాధించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో సుస్థిర ఆర్థిక వాణిజ్య అభివృద్ధి సాధనలో దేశాల నాయకత్వంపై జరిగిన సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేశారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వల్లే సుస్థిర అభివృద్ధి సాధ్యమని, ఓ రకంగా మన దేశం అంతర్జాతీయ వృద్ధికి చోదక యంత్రంగా పనిచేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అభివృద్ధి సాధించిన దేశాల్లో వృద్ధి రేటు 1.2% ఉంటే మన దేశంలో 7.3% ఉందని ఆమె స్పష్టం చేశారు. విశాఖలోని భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి సుస్థిర అభివృద్ధిలో దేశాల నాయకత్వమనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, డిజిటల్ విధానాల అమలు, ఐటీ, ఆటోమొబైల్స్, ఫార్మా లాంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకునే సత్తా మన దేశానికే ఉందని స్పష్టం చేశారు. Knowledge-based services, IT sector-based services with which India-like country, Philippines-like country are dealing with the Western world, which is aging, which requires all the kind of assistance even to run their railway stations, to run their industry. Silicon Valley, which probably does best of innovations globally, and we come third in the ranking, still has our knowledge bank sitting in Silicon Valley and doing the necessary work to move the knowledge world into the 4.0 segment of industrial revolution. భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు నేపాల్, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన వాణిజ్య మంత్రులతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అభివృద్ధి చెందిన దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు సుస్థిరతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సిఐఐ అధ్యక్షుడు నౌషాద్ ఫోర్బ్స్ స్పష్టం చేశారు. వాణిజ్య సంబంధాలు కొనసాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఏ రంగంలోనైనా ప్రపంచానికి ధీటైన పోటీ ఇవ్వగల సత్తా భారత్కు మాత్రమే ఉందని యుఏఈ ఆర్థిక మంత్రి సుల్తాన్ బిన్ సయీద్ మన్సూరీ వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని విముక్తం చేయటంలో భారత సహకారం మరువలేమని బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రి తొఫాయిల్ అహ్మద్ అన్నారు. పొరుగుదేశంగా భారత్ అందిస్తున్న వాణిజ్య సహకారంతో అభివృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలు ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు. రాష్ట్రానికి చెందిన వివిధ సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాయని, ప్రత్యేకించి ఏపీకి చెందిన జీఎంఆర్ గ్రూప్ ప్రాజెక్టు ద్వారా సాంకేతిక సహకారం అందుతోందని నేపాల్ వాణిజ్య మంత్రి తెలిపారు.